హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడైతే టైం వచ్చేసి మార్నింగ్ 7 o'clock అవుతుంది. నేనైతే అలిపుజా బీచ్ వచ్చా. మీకు ఒకసారి లొకేషన్ కూడా చూపిస్తా. నైట్ అయితే మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంది ఈవినింగ్ అట్లా, అందుకే మార్నింగ్ వచ్చాను. నైట్ డ్రోన్ షాట్స్ వేద్దామన్నా కూడా కొంచెం కాప్స్ ఉన్నారు ఇక్కడ, అందుకే నేను పొద్దున వచ్చేది తీసా. నైట్ కూడా ఎక్కువ గాలి వస్తుంది, మళ్ళీ డ్రోన్ ఎందుకు ఎగరదేమో అని నేనైతే ఇప్పుడు వచ్చా. ఇప్పుడైతే మనం బ్యాక్ వాటర్స్కి కూడా వెళ్ళాలి. అక్కడ ఒక 1 hour టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి అయితే మనం వర్కాలా బయలుదేరాలి. కానీ ఇక్కడ మాత్రం మస్తు పీస్ఫుల్ ఉంది. ఈ లొకేషన్ మాత్రం ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగా అవి మాత్రం మస్తు క్రేజీ వచ్చినాయి. ఇదే లొకేషన్, అది ఇది అలిపుజా బీచ్ అంటే ఇదే ఫేమస్. మనం ఇప్పుడైతే బోటింగ్ అయితే కూడా వచ్చేసినాం. టైమింగ్ లైక్ అరౌండ్ 8 అవుతుంది. మనకి 9:30 వరకు బోట్, 1.5 hour. ఇది వచ్చేసి మనకి 1800 అలా పడింది. మనం 1 member వచ్చినా అంతే, 6 members వచ్చినా అంతే ఉంటుంది. సో ఇంత దూరం వచ్చినాము, ఇక బోటింగ్ కూడా చూడకుండా ఎట్లా అని తీసుకున్నా. ఇక మనం 9:30 అయిపోతుంది రైడ్. ఇంకా మీకు మంచి మంచి వ్యూస్ అయితే చూపిస్తుంది. ఇంకా వచ్చేసైతే ఇండియాలోనే బిగ్గెస్ట్ లేక్ అన్న పెమ్మనాడి లేక్. మీకు వ్యూ కూడా చూపిస్తారు, చాలా పెద్ద లేక్ ఉంది. ఇదే అంట బిగ్గెస్ట్ లేక్ ఇన్ ఇండియా, పెమ్మనాడి లేక్. ఇప్పుడైతే మనం ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగినాం ముందు. అక్కడే ఈగల్స్ కూడా ఉన్నాయి, వాటితో కూడా ఫొటోస్ దిగినా. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి అయితే బోట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మొత్తం బోట్సే ఉన్నాయి ప్రతి ఒక్క ఇంటికి. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 250 houses దాకా ఉంటాయంట. ప్రతి ఒక్కరికి బోట్స్ ఉంటాయి, ఎందుకంటే మధ్యలో ఒక ఇప్పుడు ఈ మధ్యనే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇటు బైక్స్ కానీ ఏం వాడరు, ఓన్లీ బోట్సే. ఇంకా ఫస్ట్ మూవ్ అవుతున్నప్పుడు డ్రోన్ ఫ్లై చేద్దాం అనుకున్నా కానీ అసలు ఆగట్లేదు. కొంచెం అయితే వాటర్లో పడేది. కింద బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాం కదా, అప్పుడైతే ఎగిరేసిన. షార్ట్స్ మాత్రం వేరే లెవెల్లో వచ్చినాయి, మస్తు వచ్చినాయి మాత్రం షార్ట్స్. ఇంకొక 20 minutes అయితే మన రైడ్ కూడా అయిపోతుంది. మీరు వస్తే మాత్రం ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. బోటింగ్ 2 hours అయితే 3000 to 3500 ఇలా ఛార్జ్ చేస్తారంట. ఇప్పుడు మనం అక్కడ వెళ్ళిన తర్వాత కూడా కనుక్కుందాం, ఇప్పుడు బోట్ హౌసెస్ రేట్స్ ఎంత ఉంటాయి పర్ నైట్ స్టే అని. అవన్నీ కనుక కనుక్కుందాం మనం వెళ్ళి. మన రైడ్ అయితే కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చింది దగ్గరికి. ఒక్కసారి వ్యూస్ చూడండి ఎట్లున్నాయో. అందుకే కేరళ రండి గాయస్, ఎప్పుడైనా ఒక్కసారి వచ్చి ఇట్లా ఫ్రెండ్స్ తోటి మంచి చిల్ అవ్వకుండా పోవచ్చు. ఇక్కడ చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇటు సైడ్కి మొత్తం రైస్ ప్యాడీ ఉన్నాయి, రైస్ ఉంటాయి కదా ప్యాడీ, అవి ఎన్ని ఉన్నాయి. మనకి ఇక్కడ ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఒక నైట్ బోట్ స్టే కూడా ఉండొచ్చు మనం. అంటే మాత్రం మనకి నైట్ డిన్నర్ అవన్నీ దాంట్లోనే ఉంటాయి. ఇప్పుడైతే మన బోట్ రైడ్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ 1.5 hourకి 800 అలా ఛార్జ్ చేశారు. సో ఇట్స్ వాచ్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే మన బోట్ రైడ్ కూడా అయిపోయింది. మనమైతే ఇప్పుడు హోటల్కి వెళ్ళాలి. ఇంకా ఎవరైనా కేరళ వస్తే మాత్రం ఇది మాత్రం అసలు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. ఇంకా మనకు వచ్చేసి 1.5 hourకి 800 తీసుకుని మనం 1 member వచ్చినా అంతే, 6 members వచ్చినా అంతే. సో ఐ విల్ ఎండ్ ద వ్లాగ్ హియర్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.